త్రిమూర్తి సాయిలోని ముఖ్య అంశాలు. షిరిడీ సాయి దివ్య చరిత్ర. హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి జీవించడానికి తమ జీవితమంతా బాబా రాత్రింబవళ్లు శ్రమించారు. అది 1918వ సంవత్సరం. ఆశ్వయుజ మాసం ప్రవేశించింది. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. బాబాకి కొద్దిగా జ్వరం వచ్చింది. బాబా భిక్షకు వెళ్లడం మానేశారు. ద్వారకామాయిలోనే కదలక ఉండిపోయారు. ఆ సమయంలోనే తాత్యాకోతే పాటిల్కు కూడా చాలా రోజులుగా జబ్బు చేసి ప్రాణం పోయేటట్టు ఉంది. అతడు అన్ని ఆశలు వదులుకొని భగవచ్చింతనలో కాలం గడుపుతూ మరణానికి సిద్ధమయ్యాడు. షిర్డీలో ధనవంతుడు బాబా భక్తుడు అయిన బూటీ అనే ఆయన తాను ఉండడానికి, అదే సమయములో భక్తులు ఉండడానికి విశాలమైన భవనం నిర్మించసాగాడు. ఆ భవనములో మధ్యన పెద్ద హాలులో మురళీధరుడి విగ్రహాన్ని కూడా స్థాపించాలని విగ్రహాన్ని కూడా ఆయన తెప్పించారు. బాబా లేండి తోటకు వెళుతూ వస్తూ భవన నిర్మాణ కార్యాన్ని జాగ్రత్తగా గమనించారు. తగు సలహాలు ఇచ్చేవారు. నిర్మాణ కార్యం చురుకుగా జరుగుతున్నది. గృహప్రవేశానికి బాబాను బూటీ ప్రార్థిస్తున్నాడు. ఒకసారి బాబా భవనం పూర్తి కాగానే తామే వచ్చి నివసిస్తామని, అందరూ అక్కడకు వచ్చి ఆనందంగా కాలం గడపవచ్చని చెప్పారు. ఓం షిరిడీశ్వరాయ నమః.